నమస్తే, నేను జర్నలిస్ట్ మాధవి. వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ సీనియర్ నేత బొత్స కుమార్తె పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారా? పార్టీలో యాక్టివ్ కానున్నారా? వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా? అధినేత జగన్మోహన్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారా? పొలిటికల్ సర్కిల్స్ లో ఇదే ఆసక్తికర చర్చ. ఏపీ రాజకీయాల్లో బొత్స సీనియర్ మోస్ట్ లీడర్. ఎన్నెన్నో పదవులు చేపట్టారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడయ్యారు. ఒకానొక దశలో ఆయన పేరు ముఖ్యమంత్రి పదవికి కూడా వినిపించింది. అయితే ఆయన అనూహ్య పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి వెంట నడిచారు. జగన్మోహన్ రెడ్డి సైతం ఎంతగానో ప్రాధాన్యం ఇచ్చారు. అయితే ఇప్పుడు బొత్స కుటుంబం నుంచి ఆయన కుమార్తె అనూష వచ్చే ఎన్నికల్లో బరిలో దిగుతారని ప్రచారం నడుస్తోంది. ఇప్పటికే విజయనగరం జిల్లాలో బొత్స కుటుంబ హవా నడుస్తోంది. ఈ తరుణంలో దాన్ని కొనసాగించేందుకు వీలుగా యువ డాక్టర్గా ఉన్న అనూషను రంగంలోకి దించనున్నట్లుగా తెలుస్తోంది. వైద్య వృత్తిలో స్థిరపడ్డారు బొత్స కుమార్తె అనూష. తండ్రి మాస్, తల్లి బొత్స ఝాన్సీ లక్ష్మి తెలివితేటలను పునికి పుచ్చుకున్నారు అనూష. గత కొద్ది రోజులకు ప్రజలతో మమేకమై పనిచేస్తున్నారు. ప్రజల మధ్య తిరుగుతున్నారు. గ్రామాల్లో పర్యటిస్తూ మహిళల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో చీపురుపల్లి నియోజకవర్గంలో బొత్స స్థానంలో ఆయన కుమార్తె అనూష పోటీ చేస్తారని ప్రచారం కూడా సాగుతోంది. విజయనగరం జిల్లాలో బొత్స కుటుంబానికి మాస్ ఇమేజ్ ఉంది. ముఖ్యంగా బొత్స సత్యనారాయణ పొలిటికల్ కెరీర్ చూసుకుంటే ఒక ఎదిగిన శిఖరమే అని చెప్పాలి. విజయనగరంలో డీసీసీబీ అధ్యక్షుడిగా ప్రారంభమైన బొత్స ప్రస్థానం అనతి కాలంలోనే ఎదుగుదల సాధించి తనకంటూ ఒక ముద్ర చాటుకున్నారు. 1999లో బొబ్బిలి ఎంపీగా ఎన్నికై రికార్డు సృష్టించారు. 2004లో రాజశేఖర రెడ్డి ప్రోత్సాహంతో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి కూడా చేపట్టారు. 2009లో గెలిచి మరోసారి మంత్రి అయ్యారు. ఆ సమయంలోనే పీసీసీ అధ్యక్ష పదవి వరించింది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ డిపాజిట్ దక్కించుకున్న ఏకైక నేత కూడా బొత్స కావటం గమనార్హం. 2019లో గెలిచిన బొత్స మరోసారి జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో మంత్రి అయ్యారు. 5 ఏళ్ల పాటు నిరంతరాయంగా మంత్రి పదవిలో కొనసాగారు. 2024 ఎన్నికల్లో ఓడిపోయినా జగన్మోహన్ రెడ్డి బొత్స సీనియారిటీని, సిన్సియారిటీని గౌరవించి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్ష నేతగా కేబినెట్ హోదా కల్పించారు. అయితే వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి అండగా నిలవాలని బొత్స భావిస్తున్నారు. తన బదులు కుమార్తె డాక్టర్ అనూషను రంగంలోకి దించి ఉత్తరాంధ్ర వైసీపీ బాధ్యతలు తీసుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే అనూష అభ్యర్థిత్వానికి జగన్మోహన్ రెడ్డి సైతం ఆమోద ముద్ర వేసినట్లుగా తెలుస్తోంది. అందుకే డాక్టర్ అనూష చీపురుపల్లి నియోజకవర్గంలో నిత్య పర్యటనలు చేస్తున్నట్లుగా సమాచారం. మొత్తానికైతే బొత్స వారసత్వం తెరపైకి వచ్చిందన్నమాట.